హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 19వ శ్లోకం సాంఖ్యయోగం 2వ అధ్యాయంలోని 63వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నిఘంటువు. క్రోధాత్ క్రోధము వలన, సమ్మోహ అత్యంతమైన మోహము, భవతి ఉత్పన్నమగును, సమ్మోహాత్ ఆ వ్యామోహము వలన, స్మృతి విభ్రమ స్మృతి అంటే జ్ఞాపక శక్తి భ్రమ ఏర్పడును, స్మృతి భ్రంశాత్ స్మృతి భ్రమ వలన, బుద్ధి నాశ బుద్ధి జ్ఞానశక్తి నశించును, బుద్ధి నాశాత్ బుద్ధి బలము నశించటం వలన, ప్రణశ్యతి ఆ పురుషుడు తన స్థితి నుండి పతనమగును. తాత్పర్యము: అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును, దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును, స్మృతి భ్రంశమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును, బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఈ 63వ శ్లోకంలో మనిషి కోపం ద్వారా క్రమంగా సర్వనాశనానికి ఎలా దారితీస్తాడో శ్రీకృష్ణుడు గులుసు కట్టు క్రమంలో వివరించారు. క్రోధము వల్ల విచక్షణ జ్ఞానం నశిస్తుందని, ఆ భ్రమ వల్ల జ్ఞాపక శక్తి చెడిపోతుంది, దానితో బుద్ధి నశించి చివరికి మనుష్యుడు పూర్తిగా పతనమవుతాడు. ఇంకా మనం పూర్తి వివరణలోకి వెళ్తే, పతనం జరిగే క్రమం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుల వారు మానసిక పతనానికి సంబంధించి 5 దశలను చాలా స్పష్టంగా చెప్పారట. మొదటి దశ క్రోధం, దాన్నే కోపం అంటాం. మనిషి కోరికలు తీరనప్పుడు లేదా వాటికి అడ్డు తగిలినప్పుడు కోపం పుడుతుంది. ఈ కోపం మనసును కమ్ముకుంటుంది. ఇంకా 2వ దశ సమ్మోహం, అంటే విచక్షణ కోల్పోవడం. కోపంలో ఉన్నప్పుడు మనిషికి ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు అనే సరైన ఆలోచన ఉండదు. అప్పుడు అతడు సమ్మోహానికి అంటే మూర్ఖత్వానికి లేదా కింద మీద తెలియని స్థితికి లోనవుతాడు. ఇంకా 3వ దశ చూస్తే స్మృతి భ్రంశం, అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడం. విచక్షణ కోల్పోవడం వల్ల పూర్వకాలంలో పెద్దలు నేర్పిన మంచి సంస్కారాలు, శాస్త్రాలు చెప్పిన సత్యాలు, తాను పొందిన అనుభవాలు అన్నీ మనిషి మరిచిపోతాడు. దాన్ని స్మృతి భ్రంశం అంటారు. ఇంకా 4వ దశ చూస్తే బుద్ధి నాశనం. జ్ఞాపక శక్తి మరియు సరైన దారి చూపే జ్ఞానం పనిచేయకపోతే మనిషి యొక్క అంతర్గత మేధస్సు లేదా బుద్ధి పూర్తిగా నశించిపోతుందట. ఇక 5వ దశ చూస్తే సర్వనాశనం, అంటే ఇంకా పతనం. బుద్ధి నశించిన వాడు తన జీవిత గమ్యాన్ని కోల్పోయి అధర్మ మార్గంలో నడిచి సమాజంలోనూ ఆధ్యాత్మికంగానూ పూర్తిగా పతనమై సర్వనాశనం అవుతాడు. ఈ శ్లోకపు ముఖ్య సందేశం ఏమిటి అంటే, అన్ని అనర్థాలకు కోపమే మూలం. కాబట్టి కోపాన్ని అణుచుకోవడం నేర్చుకుంటే మనిషి తనను తాను కాపాడుకోవచ్చు. దీని గురించిన పూర్తి సమాచారం శ్రీమద్ భగవద్గీత గ్రంథాలలో ఎంతో వివరంగా మనకి శ్రీకృష్ణ పరమాత్ముల వారు అందించారు. ఈ శ్లోకానికి ముందుల 62వ శ్లోకం కోరికలు ఎలా పుడతాయి అనే క్రమం గురించి వివరిస్తే, ఇది ఆ కోరికల్లోని కామం, అది కోపం నుంచి వస్తుంది అని, ఆ కోపాన్ని మనం ఎలా అయితే అదుపులో ఉంచుకోవాలో, మన ఇంద్రియాలన్నింటినీ ఎలా అదుపులో ఉంచుకోవాలో శ్రీకృష్ణ పరమాత్మ మన జీవితానికి ఎదుగుదలకు వైపుకు నడిచే మార్గాన్ని ఎంత చక్కగా బోధించారు. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. భగవద్గీత చదువుదాం, మన తలరాతను మనమే మార్చుకుందాం. జై భగవద్గీతకు జై. హరే కృష్ణ.